చెప్తారు, అబద్ధం. ఉన్నది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి ఈ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో ఆగం చేసి, తెలంగాణ ప్రజలను ఆగం చేయాలి, పక్కదారి పట్టియాలి, వాళ్ళ జీవితాలను ఆగం చేయాలనే ఏకైక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు రెండే శేని బీడు అన్నట్టు ఉన్నది పంచాయతీ తెలంగాణలో. కాబట్టి ఈరోజు సోదరులు అన్నట్టు వాస్తవమే, ప్రజాస్వామ్యంలో భాష యాస అనేది చాలా ముఖ్యం. భాష యాస చాలా ముఖ్యం. బండి సంజయ్ గారికి ఏం భాష వస్తుందండి? బండి సంజయ్ గారికి ఏం మాట్లాడతారండి? ఆయన 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 మాట్లాడింది ఏమని ఎవరికైనా అర్థమవుతుందా? ఆయన మాట్లాడిన భాష ఎవరికైనా అర్థమవుతుందా? కనీసం ఆయన వెనకాల ఉన్న కార్యకర్తలకైనా సరిగ్గా అర్థమవుతుంది ఆయన భాష యాస? తిట్ల పురాణం. అందుకు అన్నదమ్ముల్లాగా ఉన్నారు ఎవరు? ఇవి జోడెడ్లు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ బండి సంజయ్ గారు జోడెడ్లు అంటారు తిట్లనీకే. కాబట్టి ఒలపల దాపల బ్రహ్మాండంగా ఈయన తిడతాడు, ఆయన తిడతాడు. ఆ తిట్లను ఎవరు భరించాలి అని అంటే కేసీఆర్ గారు భరిస్తున్నారు. ఎందుకు భరిస్తున్నారు? తెలంగాణ ప్రజల కోసం భరిస్తా ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి కోసం భరిస్తారు. విజయ్ గారు మీరేమో కేసీఆర్ గారు భరిస్తున్నారు అని చెప్తున్నారు. కేసీఆర్ గారే దీనికి నాంది పలికిందే కేసీఆర్ గారు అని ఆరోపిస్తారు. అవ్వండి, యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకు తెలుసు, మీకు అనుభవం ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడైనా తిట్టిండా? వాస్తవంగా అవి తిట్లుగా ఉంటాయా? ఇప్పుడు తెలుగుకు పునాది రాయి తెలంగాణ. ఆంధ్రానేమో యాస అయితే మనదేమో భాష. అంత చక్కటి భాష కేసీఆర్ గారు లాగా చక్కటి భాష మాట్లాడగలిగే ముఖ్యమంత్రులు ఉన్నారా అంటారా మీరు చెప్పండి. ఇప్పుడు మేము మాట్లాడుతున్నామండి, మేము గ్రాంధిక భాష చక్కగా మాట్లాడుతూ ఉన్నాం. కోపాన్ని కూడా ప్రేమగా వెలుగుస్తూ ఉన్నాం. మరి అలాంటి భాష యాస మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు లేదు, ఎందుకు రాదు? మరి ఇక్కడ మరి బండి సంజయ్ గారికి ఎందుకు లేదు, ఎందుకు రాదు? మరి భాష నేర్చుకోవాలి కదా. అంటే వాళ్ళు పుట్టిన గ్రామము, పుట్టిన ప్రాంతము, వాళ్ళు పెరిగిన తీరును బట్టి ఆ భాష యాస వస్తుంది. కానీ ఇష్టానుసారంగా గలీజ్ మాటలు మాట్లాడుకుంటా ప్రజాస్వామ్యంలో పెద్ద పదవులు, ముఖ్యమంత్రి పదవి కానీ కేంద్ర మంత్రి పదవులు అంటే చాలా గౌరవప్రదమైన, అంతకంటే పెద్ద పదవులు ఏమి ఉన్నాయి కదా. అలాంటి పదవులలో వండుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ బండి సంజయ్ గారు ఏం నేర్పిస్తా ఉన్నారు? యువతకి ఏం నేర్పిస్తా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ఒక నాయకులు ఎదగడానికి కావలసినటువంటి ఒక చక్కటి భాషను నేర్పించాల్సింది పోయి, చక్కటి విధి విధానాలను నేర్పించాల్సింది పోయి, క్రమశిక్షణను నేర్పించాల్సింది పోయి, వాళ్ళు ఇష్టానుసారంగా మరి ఆ విధమైనటువంటి చెడు మాటలు మాట్లాడుతూ భాషను యాసను వాడుతూ ఈరోజు ఎందుకురా ఈ ప్రజాస్వామ్య లీడర్షిప్ వద్దురాబై అనే పరిస్థితికి ఈరోజు తెస్తా ఉన్నారు. ఇదేం దాదగిరండి? ఇదేమన్యాయం అండి? ప్రజల మీద కానీ, ఇక్కడ మా రీజనల్ పార్టీ నాయకుల మీద కానీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలండి. ఈ రెండు ఏకైక లక్ష్యం ఈ రెండు పార్టీలది. రీజనల్ పార్టీలైనా, ఏ రాష్ట్రంలో ఉన్న రీజనల్ పార్టీనైనా తొక్కాలే. అవి లేకపోతే మేము ఆడిందే ఆట, పాడిందే పాట. నేను గిట్లా అంట, నేనేమో చిల్లినట్టు చేస్తా, నీవు ఏడ్చినట్టు చెయ్యి. మీరేమో